సార్ నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తారు సార్? నేను రిటైర్డ్ సింగరేణి కాలరీస్. సార్ అసలు ఏం చెప్తారు సార్? చంద్రబాబు పనితీరులో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి. అందరికీ కింద వర్గానికి అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నారు. హ్మ్. లేడీస్‌కి ఉచిత బస్సులు ఒకటి, సిలిండర్లు ఒకటి, హ్మ్. పోతే ఈ చదువు గురించి పిల్లలకి అన్ని రకాలు బాగున్నాయి. హ్మ్. పోతే చదువుకున్న యువత నిరుద్యోగం ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళ కోసం కంపెనీలు తెత్తే వాళ్ళ భవిష్యత్తు బాగుండిద్దని కంపెనీలు తెస్తున్నారు. హ్మ్. దీనివల్ల దేశం పురోగతి చెంది ముందు ముందు ఇంకా డెవలప్‌మెంట్ అవ్వాలని ఆశిస్తున్నామండి. అంటే అసలు చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పథకాలు కూడా టైం టు టైం అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. ఈ గతం ఆస్తండి. ఇక ఇప్పుడు మన పరిపాలన మనం చేసుకొని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. హ్మ్. దానికి కృషి చేస్తున్నారు బాగానే. హ్మ్. ఈ రకంగా ముందుకెళ్తే ముందు ముందు కూడా భావితరానికి హ్మ్. మంచి భవిష్యత్తు ఉండిద్ది. హ్మ్. మనం చదువుకుని పిల్లలు ఎక్కడెక్కడికో దేశాలు వెళ్ళిపోతున్నారు. హ్మ్. అలాంటి మన దగ్గర ఈ ఐటీ కంపెనీలు ఉంటే పిల్లలు ఇక్కడే ఉంటారు కదా. హ్మ్. దానికోసం బాగా కృషి చేస్తున్నారు. హ్మ్. ముందు ముందు కూడా మంచి భవిష్యత్తు ఉంది ఆంధ్రప్రదేశ్కి. హ్మ్. ఇండియాలో నెంబర్ 1 అయ్యింది ఆంధ్రప్రదేశ్ హ్మ్. అని మేము ఆకాంక్షిస్తున్నాం. అంటే సార్ అసలు చంద్రబాబు వచ్చాక అంటే చంద్రబాబే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. రోజుకి అసలు అప్పులు లేకుండా చంద్రబాబు నడపలేకపోతున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సార్ ఏం చెప్తారు మరి? మరి చేసిన అప్పులను తీరవాలి కదండి. ఇప్పుడు ఈ ప్రగతికి డెవలప్మెంట్ చేయాలి. ఆ? మరి చేసిన అప్పు కట్టుకుంటూ ఉండాలి. ఇవన్నిటి కూడా సమర్థించుకుని కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా నిధులు తీసుకొస్తా ఇటు పరిపాలన చేస్తున్నారు, అటు అప్పులు కట్టుకుంటా. అది చంద్రబాబు నాయుడు కృషి బాగా దీనికి. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక ఈ 18 నెలల కాలం ఉంటే అసలు టైం టు టైం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పథకాల విషయంలో కానీ అసలు జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు గత ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. ఎవరి పార్టీ వాళ్ళు మాట్లాడతారండి. అది మనకు కావాల్సిందంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, ప్రజలంతా క్షేమంగా ఉండాలి. అది మెయిన్ పాయింట్. దానికి ఎంతో కృషి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఈ రకంగా ముందుకెళ్తాడు బాగానే. రాను రాను 10 సంవత్సరాల్లో మన ఏపీ కూడా ఇండియాలో నెంబర్ 1 అయ్యిద్ది. అది మెయిన్ పాయింట్. అసలు మనకు రాజధాని అవసరం అంటారా? కంపల్సరీగా ఉండే రాజధాని లేదు ఎట్లా. మనకు రాజధాని పరిపాలన ఉండాలి, ఐటీ విశాఖపట్నం ఉండాలి, తిరుపతి ఉండాలి. అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా మంచి మంచి కంపెనీలు వస్తే కొన్ని లక్షల మంది కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఉద్యోగాలు రానప్పుడు ఏమవుతుంది? దౌర్జన్యాలు, దోపిడీలు అనే రకం జరుగుతూ ఉంటాయి. గతంలో బీహార్ కూడా అట్లాగే ఉండేది కదా. ఇప్పుడు ఎట్లా ఉంది బీహారు? అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకెళ్ళి భవిష్యత్తులో బాగా ఇదైద్దని నేను ఆశిస్తున్నాను. అంటే కొంతమంది నాయకులు మాట్లాడుతూ అసలు మనకు ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు, అసలు ఎలాగే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని లేనిది ఏ రాష్ట్రం ఉందండి? ఏ రాష్ట్రం ఉందో రాజధాని లేనిది? మరి మనకు రాజధాని లేదు. ఒకప్పుడు ఎక్కడో రాజధాని ఉంది. ఆ తర్వాత కర్నూలు రాజమహేంద్రం అని, తర్వాత తెలంగాణలో గెలిచి మన ఆంధ్రాకి అనేది రాజధాని లేకుండా అన్ని సార్లు కూడా మనం వెళ్ళగొడుతూనే ఉన్నారు కదా. మనకు స్థానం లేకుండా. అలాంటిది మనం సొంత రాజధాని వేసుకొని మనకి అందరూ చాలా సంతోషపడుతున్నారు. దీనికి రాజధాని రైతులు కూడా చాలా ఇది ఇచ్చారు. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నారో 3 రాజధానుల కాన్సెప్ట్ లేకుండా ఒకే రాజధాని కనుక డెవలప్మెంట్ చేస్తుంటే అసలు మన రాష్ట్రం ఎలా ఉండేది అంటారు? చేస్తే బాగానే ఉండేది. మరి చేయలేదు కదా. ఆయన ఒకే రాజధాని చేసుకుని అంత డెవలప్మెంట్ చేస్తే ఇక ఇంకా వేరే ఎందుకు వచ్చింది ఈ సమస్య రాదు కదా. ఈ సమస్య వచ్చింది కాబట్టి ప్రజలు దీనికి ఏంది కారణం అని చెప్పేసి అందరూ ఏకగ్రీయంగా తెలుగుదేశాన్ని గెలిపిస్తాం, ఇటు బీజేపీ జనసేన కలుపుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని బాగా ఇదిగా ఉన్నారు. అంటే చంద్రబాబు చేసింది నేను ఎందుకు డెవలప్ చేయాలి అన్న కాన్సెప్ట్తోనే జగన్మోహన్ రెడ్డి ముందుకు నడిచారనుకోవచ్చా లేకేంటి? దానికి వాళ్ళకే ఎత్తున్నారు అది. అది వాళ్ళే అది ఆలోచించుకోవాలా. మనం చేయబట్టే కదా ఈ రకంగా జరిగింది. మరి ఇప్పుడు బాగా చేస్తే ఎందుకు 11 సీట్లకి ఎందుకు పోయిద్ది? వాళ్ళకి 175 వస్తాయి కదా. వాళ్ళే పరిపాలన చేస్తే బాగుండేది కదా. చేయిపోతాం కదా ఇదంతా వచ్చింది ఇప్పుడు. అది అంటే రేపు 29లో కూడా 175 నియోజకవర్గాల నుంచి 200 నియోజకవర్గాలు నిలబెడతాం మా అభ్యర్థులు అని చెప్పి సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు. మనకి నియోజకవర్గం ఎన్ని అనుకుంటారు సార్? 175 మనకి. 170 200 ఎక్కడ వచ్చినాయి? 175. సరే వాళ్ళ కాన్ఫిడెన్స్ అట్లా ఉంది. 170 200 వస్తాయి అనుకుంటున్నారు. వస్తాయో చూద్దాం. అంటే 29లో మేము అధికారం చేపడతాం, వచ్చే ఒక్కొక్కటి అంతు చూస్తాం, పీకల కోసం రప్ప అంటున్నారు. అవన్నీ ఇక ఒట్టి మాటలేండి. అవన్నీ జరగవు కానీ జరగవు ఒట్టిగా అది ఇక. అంటే సార్ ఎలా చూడొచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా కొంతమంది వైసీపీ నాయకులు పొట్టేళ్ళు తలికి ఆ రక్తాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్కి రాయటం, ఒక చోట అయితే మహిళలు గర్భిణీ స్త్రీని కూడా కాలుతో తనటం, అసలు ఎలా చూడొచ్చు అంటారు?
ఇది అరాచకం ఉండేది. ఈ అరాచకాన్ని ఎవరైనా ఖండిస్తారు. అది మంచి పద్ధతి కాదు. ఇది అందరూ సౌమ్యంగా మంచిగా పద్ధతిగా కలిసిపోవాలి, కానీ ఈ రకంగా చేస్తాం అనేది చాలా ఇది. దానికి కూడా చాలామంది ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అది అంటే అధికారం లేకపోతే ఇలా చేస్తుంటే మరి రేపు పొద్దున్న గెలిచాక ఎలా ఉంటుంది అంటారు మరి మన రాష్ట్రం? గెలిచినప్పుడు అది మాట్లాడుతుంది. ఇది గెలిచినప్పుడు చూడవచ్చు. అంటే రాదంటారు ఇంకా వైసీపీ? రాదు లేదు, తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల చేతిలో ఉంది. ప్రజలు బాగా డెవలప్మెంట్ చేస్తే రేపు ప్రజలు దీన్నే వచ్చింది. ప్రజలు ఈ డెవలప్మెంట్ చేయలేకపోతే దాన్ని గెలిపిస్తారు. చెప్పలేం కదా. అది ప్రభుత్వం మీద ఆధారం ఇదంతా. ప్రజలకు సేవలు చేసి మంచిగా డెవలప్మెంట్ చేసి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి రోడ్లు వేసి రైతులకు మంచిగా ఇది చేస్తే రేపు ముందు ఇదే వచ్చింది. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి తిరుపతి మీటింగ్లో కూడా ఎవరైనా రౌడీయిజం చేస్తే నేను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆ రకంగా భయంగా ఉండాలి కదండి. మరి భయపెట్టకపోతే కొద్దిగా వార్నింగ్లు ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా చేస్తా ఉంటే పిచ్చి అయిపోతుంది కదా. కనుక జాగ్రత్త, నువ్వు పిచ్చి చేసాలైతే అన్నాడు. అది